ఆహ్, జగన్ మీదన ఏదైతే కంటైనర్ల కొద్దీ డబ్బులు పట్టుకుపోతున్నాడు, లండన్‌కి పట్టుకుపోతున్నాడు, లేకపోతే గనక విదేశాలకు పట్టుకుపోతున్నాడు, లేదా నేవీ వాళ్ళు గూడా దాంట్లో ఉన్నది అన్నప్పుడు సాధారణంగా అతని మానసిక మనస్తత్వం ఏంటనేది తెలియాలి. అతనికి సంబంధించినటువంటిది ఆల్రెడీ కొన్ని ఆధారాలు గూడా మనం మాట్లాడుకున్నాం. ఆయనది ఇవాళ గాదు, 2016 సంవత్సరంలోనే ఆయన సర్టిఫికేట్ రద్దు చేశారట. ఇక్కడ గూడా గాదు. అమెరికాలోనే ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు, స్కిజోఫ్రెనియా ఉందని జెప్పి ఆయన డాక్టర్ లైసెన్స్ రద్దు చేశారు. అప్పటినుంచి నడుస్తోంది అతనిది. అతని ఆపరేషన్స్ కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారన్నటువంటి పాయింట్ కూడా అప్పుడే చర్చకొచ్చింది. అంటే తన మానసిక సమతుల్యత కోల్పోయాడు అన్నటువంటిది ఆళ్ళే తేల్చారు. ఇక్కడ మానసిక సమతుల్యత కోల్పోయినోళ్ళని మేధావులుగా చూపించడం అన్నటువంటిది మనకే చెల్లింది. ఏకంగా అతనంట అలాంటి ఆ మానసిక సమతుల్యత కోల్పోయినా అక్కడ కోర్టులో ఏది జగన్ మీదన కేసులు, మోడీ మీద కేసులు, అదానీ మీద కేసులు పెట్టాడు అమెరికాలో. అప్పట్లో మనకి ఇక్కడ పత్రికల్లో రాసేవాళ్ళు, అదానీ మీద కేసు పెట్టిన డాక్టరు అమెరికాలో ఇక ఇంకేముంది, అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచోవాలి ఇట్లాంటి తలతెక్కలు అనమాట. అసలు మతి స్థిమితం మనకుంటోందో లేదో అర్థం కావట్లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు కంటైనర్ల కొద్ది డబ్బులు బ్రిటన్కి పట్టుకెళ్ళి ఏం చేయాలి, నేలకి గీసుకోవాలి, లేకపోతే పొట్లాలు కట్టుకోవాలి. దాంతో ఏం చేయాలి, అక్కడికి తీసుకెళ్ళి ఆ డబ్బులు తీసుకుని ఇక్కడెవరికన్నా దేంట్లోనన్నా పెట్టుకుని పోయి అక్కడికి హవాలా చేసుకున్నారంటే ఒక అర్థం ఉంటుంది. నోట్ల కట్టలకు పోయాడు అనేటటువంటి వాళ్ళది అతని మనస్తత్వం ఏంటో, అతని శక్తి ఏంటో కూడా అర్థం కాకుండా ఈయన 1983లో గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి పట్టా పొందారు. తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషలైజేషన్ చేసి అమెరికాలో కొన్ని సర్జరీలు చేసినప్పుడు ఎదురైనటువంటి స్థితి కారణంగా ఆయనకి ఈ ఉద్యోగం నుండి తొలగించడం అన్నటువంటిది జరిగింది. ఈ విషయం ఇప్పుడు 1 by 1 ఒకళ్ళు బయట పెడతా ఉన్నారు.